నమస్తే దోస్తులు. మన భారతదేశంలో అనేక పురాణాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అయితే ఆ పురాణాలలో వివరించిన కథలు కట్టుకథలు కావని మీకు తెలుసా? అవును. ప్రపంచంలో నేటికి అనేక మంది శాస్త్రవేత్తలు మన దేశంలోని పురాణాలపై రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేడు సైన్స్ వివరించే ఎన్నో అద్భుతమైన విషయాలను మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే పురాణాల ద్వారా వివరించడం జరిగింది. అలాంటి పురాణాలు వివరించిన ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదే ధ్యానం ఇంకా న్యూరో సైన్స్. మనం పురాణాలలోని కథలను చదివేటప్పుడు చదువుతూ ఉంటాం, ఒకానొక ఋషి కొన్ని సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశాడని. ఈ తపస్సు అనేది కేవలం ఆధ్యాత్మికమా? కాదు. దీని లోపల ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్ దాగి ఉందని మీకు తెలుసా? అవును. మనము ధ్యానం చేసేటప్పుడు మన బాడీలో ఆల్ఫా ఇంకా గామా వేవ్స్ పెరుగుతాయి అన్నమాట. దాని ద్వారా మన మెమొరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా మనలోని యాంగ్జైటీ ఇంకా ఫియర్ని తక్కువ చేస్తాయి. అట్లే కాకుండా మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీని కానీ పెంచుతాయి అన్నమాట. అందుకనే పతంజలి రాసిన యోగా సూత్రాలలో చిత్తం వృత్తి నిరోధ అని రాయబడింది. అంటే మెడిటేషన్ అనేది మన బాడీ ఇంకా బ్రెయిన్లో జరిగే ఫ్లక్చువేషన్స్ని కంట్రోల్ చేస్తాయన్నమాట. కాబట్టి దోస్తులు, ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోండి, పురాణాలు కేవలం కట్టుకథలు కావు, అవి సైన్స్ని అందంగా వివరించిన అద్భుతమైన గ్రంథాలు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.